చూడండి ప్రియమైన వాళ్ళరా, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వారిని ఖండించాలి, వారికి బుద్ధి చెప్పాలి, నీతి యందు శిక్ష వారికి తీస్తే వాళ్ళు నిజంగా భయభక్తులు కలిగి దేవునితో తిరుగుతారు. అదే ఏలియా యెహోవా దేవుడని నిరూపించలేదనుకోండి, వీళ్ళందరూ మరలా ఏం చేసేవాళ్ళు? ఆ బయల ప్రవక్తకు మొక్కుతూ ఉండేవాళ్ళు, ఆ బయల దేవతను ఆరాధిస్తుండేవాళ్ళు. ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఇంకా అనేక మంది ప్రవక్తలుగా తయారయ్యేవాళ్ళు. కాబట్టి తప్పును తప్పుగా ఖండించడం నేర్చుకోవాలి. ఏలియా చూడండి, మరణము చూడక అగ్ని గుర్రంలో వచ్చి ఏలియాని తీసుకొని కొనుక్కోబడతాయి. ఈనాడు నిజం కూడా అంత నీతిగా అంత ఖండితంగా మనం ఉంటే, మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు నీతిమంతుల గుంపులో మనం ఉంటాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఏలియా మరణం అనేది చూడలే, ఆయన చూసాడా? కాబట్టి ప్రియమైన వారలారా, ఏలియా గారు లాంటి గొప్ప స్వభావాన్ని మనం